నన్ను కాచి కన్నీరు తుడచితివి కమ్మనైనా ప్రేమ చూపి కనువిందు చేసితివి కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి కమ్మనైనా ప్రేమ చూపి కనువిందు చేసితివి అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా జలరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా జలరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలచిన పరిశుద్ధుడవు పునరుద్ధానుడవు నీవేనయ్యా మరణము గెలచిన పరిశుద్ధుడవు పునరుద్ధానుడవు నీవేనయ్యా జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము గుండె గుడిలో నిండినావు నీకే ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధన గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధన అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా సాగిపోదును సియోను మార్గములో స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే శక్తికి మించిన సమరములో నేర్పితివి నీవు నీ చిత్తమే శిక్షకు కాలే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే రాజాధిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్యం పరిపాలక రాజాధిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్యం పరిపాలక వర్ణన గ్రంథని పరిపూర్ణమైనని స్వరూపమును నా
కొరకే త్యాగము చేసి వర్ణన కందని పరిపూర్ణమైనది. హల్లెలూయా. సిలువను వేసేటువంటి క్రమంలో అన్నిటికంటే, అన్ని శిక్షల కంటే హీనమైన శిక్ష సిలువకు అప్పగించి చేసే శిక్ష. అది సిలువకి అప్పగించి చేసే శిక్ష హీనమైన శిక్ష. అంటే ఆ దినములలో ఆ దేశంలో, ఆ ప్రాంతంలో కానీ సిలువ వేయటం అనేటువంటిది మరి అదొక శిక్ష. అది డకోయిట్స్, బందిపోటు దొంగలు, హంతకులు, భయంకరమైనటువంటి నేరం చేసినటువంటి వారికి సిలువ వేయాలి. మరి బరబ్బ అలాగా సిలువ వేయబడడానికి అర్హుడు. కానీ ఆ స్థానంలో యేసు ప్రభు మరి ఒక మనిషిని రక్షించడానికి, కాపాడటానికి మరి ఏ ఒక్కరు రక్షించిన ఆయన చిత్తము కాదు కాబట్టి ఆ సిలువను ఆయన ప్రేమించాడు, దాన్ని బుద్ధియాడాడు, అంటే ఆ శిక్షను ప్రేమించాడు. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు ఆకారమందు మానవుడిగా కనబడటం మాత్రం కాకుండా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. సిలువ శిక్ష అయినా సరే ఆయన విధేయించాడు, తాను ఒప్పుకున్నాడు సంపూర్ణంగా. దేవుని చిత్తం అది ఉంది, అది ఆయన బలవంతంగా ఆ శిక్ష ఆయన మీద పెట్టబడడం జరగలేదు. దాన్ని ప్రేమించి ఆ శిక్షను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నన్ను చంపడానికి ఎవరికి అధికారమో లేదు, పైన నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప పిలాతుకు నీకు అధికారం లేదని పిలాతుతో కూడా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి సిలువ మరణము పొందుటకు కూడా అంటే అట్టి తగ్గింపు శిక్ష, హీనమైన శిక్ష, ఆ శిక్షకు పాత్రుడు కాకుండా కూడా ఆయన దానిని ఒప్పుకున్నాడు. కాబట్టి దేని బట్టి? తండ్రికి విధేయుడై ఉండటం బట్టి. హల్లెలూయా. కాబట్టి విధేయత అనేటువంటిది ఎడబాటును తీసుకొని వస్తుంది. విధేయత అనేటువంటిది ఎడబాటు అంటే ఐక్యతను చీల్చేదేంటిది? అవిధేయత. కాబట్టి చూడండి, దేవుడు మరి ఈ దినము మనతో మరి మాట్లాడుతున్నటువంటి యొక్క అంశం ఏంటంటే పరిశుద్ధ ఐక్యత, పరిశుద్ధ ఐక్యాత్మ. కాబట్టి చూడండి, పాపము ఒక వ్యక్తి ఎప్పుడైతే చేస్తున్నాడో ఆ వ్యక్తి దేవుని నుండి, దేవుని ఐక్యతలో నుండి పక్కకు తీసివేయడం జరుగుతూ ఉంది. దేవుని కుటుంబంలో నుండి, దేవుని సన్నిధిలో నుండి దేవుడు తీసివేయడం జరుగుతూ ఉంది. అది మొదట ఆదాము జరిగిన వాడుగా శూన్యముగాను చేసుకున్నట్లో తగ్గించుకున్నట్లో యేసు ప్రభు మరి అన్ని విషయాలు కొడతంటే నాకు కూడా దెబ్బ తగులుతుంది, నొప్పి తగులుతుంది అని శుద్ధి అంటే కొడవలి రాపారాప కోసే పని అయితే బాగుండు కదండి, కొడవలు లెక్క అని శుద్ధి అనుకుంటే పని అవుతుందా? కాదు. కాబట్టి శుద్ధి పని చేయాలి, కొడవలి పని చేయాలి. హల్లెలూయా. ఆ విధంగానే గడపార పని చేయాలి, పార పని చేయాలి. నేను గడపార పని చేస్తా, ఏంటి పార పని? మట్టిలోకి సొచ్చుకొని పోయి నేను ఈడ్చుకొని రావాలి, ఇది కొంచెం శక్తి బలంతో కూడి చేయాల్సిన పని అని చెప్పి పార అంటే నడవదు. హల్లెలూయా. కాబట్టి ఎవరు ఏ పని చేయాలో ఆ పని దేవుడు ప్రత్యేకంగా అని చెప్పి అంటున్నాడు. కాబట్టి మనం ప్రత్యేకమైన వారము, అంటే నీకు అప్పగించబడిన పని అది ప్రత్యేకమైనది, నీలాగా ఇంకొకరు చేయలేరు. హల్లెలూయా. అది ఆత్మదేవుడు మనకు అప్పగించిన పనిని మనము చేయటానికి ఆయన చూపుతున్నటువంటి కృప, ఆయన యొక్క ప్రేమ, అది ఆయన దీర్ఘ శాంతం. హల్లెలూయా. మన ఎడల ఆయన చూపుతున్నటువంటి ఆ దీర్ఘ శాంతం అనేటువంటిది, ఆ సహనం అనేది అంత గొప్పది. హల్లెలూయా. వెంటనే ఆయన విసిగిపోవడం కదా. మనుషులుగా మనము కొన్నిసార్లు మనము కొంచెం సమయమును గడుపుతూ మనము ఇంకా సమయము మరి అధిగమిస్తున్న కొలది, లేదా శక్తి తగ్గిపోతున్న కొలది మనము మరి ఆకలి ఎక్కువ ఒకవేళ అవుతున్న కొలది మన సహనం తగ్గుతుంటుంది. మన దీర్ఘశాంతం అనేది త్వరగా ఛార్జింగ్ పెట్టినట్టుగా ఎంత ఛార్జ్ పెడితే అది అంతసేపే నడుస్తుంది. హల్లెలూయా. ఎంతసేపు ఆయన సన్నిధిలో ఉంటామో అంత పనే చేయగలుగుతాము. హల్లెలూయా. మనం సన్నిధిలో లేని అనుభవాన్ని బట్టి ఎక్కువ ఎంత సన్నిధి అనుభవిస్తామో లేదా ఛార్జ్ అవుతామో అంతగా పనిచేస్తుంది. హల్లెలూయా. స్తోత్రాలు.
కాబట్టి మరి అటువంటి యొక్క ప్రత్యేక పని అప్పగించబడిన వారుగా చేయువారుగా ప్రభువు మన నుండి కోరుతున్నాడు. కాబట్టి మనము మరి ఒకరికి ఒకరము క్రీస్తు శరీరమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి అన్యుల మధ్యలో చేయాలి అంటే, అన్యుల మధ్యలో జరగాలి అంటే మరి ఎంతో సహనం అనేది మనకు అవసరము. హల్లెలూయా. కాబట్టి ప్రేమ సహనం కలిగినది. కాబట్టి అతి ప్రేమను మనము కలిగి ఉండటమే దేవుని యొక్క ఉపదేశం యొక్క సారాంశము. 1 తిమోతి 1:5 మనం చూస్తే వాక్యం ప్రభు ఈ రీతిగా, వాక్యమైన దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. 1 తిమోతి 1:5 ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన మనస్సాక్షి నుండి కలుగు ప్రేమయే కొందరు వీటిని కలుగు ప్రేమయే. హల్లెలూయా. ప్రేమ ఎలాంటిది? ఆయన ప్రేమ మన యందు ఎలాగూ పనిచేస్తుందంటే, పవిత్రమైన హృదయము మనం కలిగి ఉన్నప్పుడు, మన హృదయాన్ని పవిత్రముగా మనం కాపాడుకుంటున్నప్పుడు ఆయన ప్రేమ మన హృదయములో నింపబడి పనిచేస్తుంది. హల్లెలూయా. పవిత్రముగా మన యొక్క హృదయమును మనము కాపాడుకోలేకపోతే, మరి ఇర్మియాతో మాట్లాడినట్లు హృదయము అన్నిటికంటే మోసకరమైనది పలికినట్లు ఘోరమైన వ్యాధి జబ్బు కలిగింది. కాబట్టి దాన్ని ఏ డాక్టరు ఏ వైద్యుడు బాగు చేయలేడు. దాన్ని చేసిన సృష్టికర్త నిర్మించిన ఆయన మాత్రమే దాన్ని సరి చేయగలడు. కాబట్టి మరి మన హృదయంలో నుంచి రావాల్సింది ప్రేమయే. అయితే ఆ ప్రేమ పరిశుద్ధమైనటువంటి ప్రేమ. అది ఆయన ప్రేమ స్వరూపుడై ఉండినట్లుగాను మనము కూడా మరి ఆ ప్రేమను మనము లోకములో కనపరచాలని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ప్రేమ కలిగి ఉండటము, మన హృదయాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ ఆయన ప్రేమను మనలో నింపుకొని ఆ ప్రేమని మనము పరులకు ఇతరులకు చూపవలసిన వారుగా ఆయన నూతనమైన ఆజ్ఞ కూడా ఇచ్చాడు. హల్లెలూయా. మీరు పరస్పరం ఒకరినొకరు ప్రేమించుకొనండి, దీనిని బట్టి మీరు నా శిష్యులని లోకము తెలుసుకుంటుంది. ఇది ఆజ్ఞ అని చెప్పాడు. హల్లెలూయా. ఆజ్ఞ, అది కమాండ్మెంట్, నో కమాండ్మెంట్. కాబట్టి పరస్పరము మనము ప్రేమించుకోకపోతే, సహించకపోతే, భరించకపోతే, మనము ఆయన మనకి ఇచ్చిన పని, మిషన్ ఏదైతే అప్పగించిన పని ఏదైతే ఉంటుందో అది మన ద్వారా మరి పూర్ణముగా సంపూర్ణంగా నెరవేర్చబడాలి అంటే మరి ఆయన ప్రేమతోనే మనం ముందు కొనసాగవలసిన వారముగా ఉన్నాము. ఆయన తన పోలికలో మనల్ని సృష్టించి ఆయన కేవలం కనబడటానికి మాత్రమే ఆ పోలిక ఇవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా కదా. మానవులుగా దేవుని పోలికలో దేవుని వలె మనల్ని సృష్టించాడు. కానీ ఆ దేవుని ప్రేమ అనేది మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ మనలో లేకపోతే, ఆ ప్రేమ చేత మనము జీవించకపోతే, కొనసాగపోతే, కొన్నిసార్లు మనిషిగా కాకుండా వేరే పేర్లు పెట్టి పిలవడం జరుగుతుంది. హల్లెలూయా. దేవుడే మాట్లాడుతున్నాడు. పశుప్రాయులు కాదు, గాడిద కాదు, నువ్వు గుర్రం కాదు, ఇది కాదు, అది కాదు, నువ్వు మనిషి అంటారు. హల్లెలూయా. అయితే ఆ మనిషి కలిగి ఉండాల్సిన ప్రేమ దైవ ప్రేమ. ఆ దైవాత్మతో, పరిశుద్ధాత్మతో మరి నింపబడి ఉపదేశ సారము ఇది అని చెప్తున్నాడు. హల్లెలూయా. పవిత్ర హృదయము నుండి కలుగునదే ప్రేమ. రెండవది ఏమంటున్నాడు ఆ వచనంలో? పవిత్ర హృదయము నుండి మనస్సాక్షి. రెండవది ఏంటిది? రెండవది మనస్సాక్షి. ఏంటి మనస్సాక్షి? ఈ మనస్సాక్షి అంతరాత్మ యెహోవా పెట్టినటువంటి యొక్క దీపము. కాబట్టి ఈ అంతరాత్మ అనేటువంటిది దేవుడు మనకు 2 తిమోతి 1:7 కూడా చెప్తాడు. దేవుడు చెప్తున్నది 2 తిమోతి 1:7
దేవుడు మన స్వస్థ బుద్ధి గల ఆత్మను ఆయన ఇచ్చాడని చెప్తున్నది వాక్యం. కాబట్టి దేవుడు ఆయన మనకు శక్తిని అనగా తన ఆత్మను పంపి ఆ ఆత్మను పంపి శక్తిని నింపటము అనేది మొదటి అనుభవం. అది హల్లెలూయా. అపోస్తలులకి పెంతెకొస్తు దినమున అందరికి 120 మంది కలిగిన అనుభవము, మరి 120 మంది కలిగిన అనుభవము ఒకలాంటి అనుభవమే. దేవుని ఆత్మ అగ్ని జ్వాలల రూపంలో దిగివచ్చి వారు నింపబడి భాషల్లో మాట్లాడినప్పుడు వారు పొందిన శక్తి అనగా వారు నింపబడిన తదుపరి వాళ్ళు మాట్లాడినటువంటి భాషలు. అయితే దేవుడు కేవలము శక్తి మాత్రమే కాదు. హల్లెలూయా. అది మొదటిసారికి ఎవరైనా దేవుని ఆత్మ కొరకు నేను కూడా శక్తిని పొందాలి, నేను కూడా ఆత్మతో నడుచుకోవాలని చెప్పి మరి ఆత్మ కొరకు వాంఛించేటువంటి కోరేటువంటి వారికి దేవుడు నిశ్చయంగా ఆయన శక్తిని ఇస్తాడు, ఆయన అభిషేకాన్ని ఇస్తాడు. ఆయన పక్షపాతి కాదు, ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. ఆయన అందరినీ సమానంగా ప్రేమించేవాడు కాదు, ప్రేమించేవాడు ఆయనకి మరి ఏ భాష లేదా రంగు రూపు, స్త్రీ పురుషులు అనేటువంటి తేడా, చదువు ఉన్నవాడు లేనివాడు అనేటువంటి తేడాలతో ఆయన తన యొక్క మరి ప్రేమను లేదా వరాలను ఇచ్చి మరి నింపి అలాగా నడిపించేవాడు కాదు. ఆయనకు భేదము లేదు, ఆయన పక్షపాతి కాదు. కాబట్టి మరి ఆయన ప్రేమించేటువంటి ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు కాబట్టి ఆయన శక్తిని ప్రేమయు రెండవది 1:7 ఏమంటున్నాడు, మొదట మనకి శక్తి అనుభవంలోకి వస్తుంది. ఆ శక్తి మనలో పరిపూర్ణముగా మనము నింపబడుతూ మనం ఎప్పుడైతే పరిపూర్ణత దిశలో సాగుతూ ఉంటామో, సారవంతమైన నేలలో పడిన విత్తనము 30, 60, 100 ప్రభు మాట్లాడినాడు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క స్వభావములోనికి మనము మార్పు చెందడానికి లేదా ఆ నూతన స్వభావములో మనము ఆయన పనిని, ఆయన విధులను చేసేవారుగా ఉండటానికి ఆయన తన ఆత్మనే పంపి నీలో ఉంచి నా విధులను పాటించేవాడిని నేను నిన్ను చేస్తాను అన్నటువంటిది రెండవ స్టెప్. హల్లెలూయా. ఆత్మను పంపి ఆయన శక్తినిచ్చి అభిషేకించడం అనేటువంటిది 120 మందికి ఒకేసారి కలగజేసిన అనుభవం అది. కానీ ఆత్మను నీలో ఉంచి అనేటువంటి యొక్క పని అనేది అది సమయము ఇంకా గడుపుతూ ఆయన విధులను ఆయన యొక్క వాక్యమును అనుసరించి ఫాలో అవుతూ మనం ముందు కొనసాగుతున్నప్పుడు వాక్యము మనము విని సత్యము ఎరగటంతో మాత్రం సరిపోలేదు, కానీ దాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆయన పనిని చేస్తాం. కాబట్టి అది ఆయన రెండవ స్టెప్గా ఆత్మను ఉంచి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఉంచి అనేటువంటి అనుభవము ఎప్పుడు జరుగుతూ ఉందంటే, మోషే మొదట నేను నీ పేరేంటని అడిగినప్పుడు మోషే ఉన్నవాడునని చెప్పాడు, మోషేతోటి ఉన్నవాడునని చెప్పాడు. కానీ ఆయన ఉన్నవాడు అనువాడు అనేటువంటి యొక్క అనుభవం మోషేకు, నీ సన్నిధి మాతో కూడా రాని ఎడలా మేము ముందుకి వెళ్ళమన్నాడు మోషే. హల్లెలూయా. కాబట్టి అందుకు ప్రభువు మరి ఆయన మోషేకి ముందే, ప్రభు నీవు మాతో రాకపోతే మేము వెళ్ళము అనేటువంటి ఆలోచన మోషేకి ముందే వచ్చి ఉంటుంది. కానీ దేవుడు ప్రభు మాట్లాడి నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని మాట్లాడి మరి ఆ విధంగా మాట్లాడిన తర్వాత కూడా మోషే నీ సన్నిధి మాతో రాకపోతే మేము వెళ్ళము అని మోషే కలిగి ఉన్న ఆలోచనను దేవుడు ముందే ఎరిగి మాట్లాడి తన సన్నిధిని మేఘ అగ్ని స్తంభం వలె ఉంచి ఆయన ఆత్మస్వరూపుడుగా ఉండి యెహోవా త్రియేక దేవుడుగా ఆయన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడుగా ఉండి వారితో ఒక్కడే ఉండి ఆయన మరి వేరు ఆత్మ వరాలతో ఉన్నటువంటి పని చేసేటువంటి అక్కడ ఉన్నటువంటి యొక్క అహరోను కానీ మోషే కానీ ఇంకొందరు కానీ మరి వారికి ప్రత్యేకమైనటువంటి యొక్క కృపను వారికి ఇచ్చిన తర్వాత వారిని ఇంకా బలపరిచి నడిపించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మనకు ఈ మనసాక్షి అనేటువంటిది దేవుడు మరి తనలాగా తన ఆత్మ సాక్షి, ప్రేమ మనసాక్షిగా, శక్తియు మాత్రమే కాకుండా ప్రేమ మాత్రమే కాకుండా ఆయా సమయాలలో వచ్చేటువంటి కన్ఫ్యూజన్స్
మరి శోధనలు, సమస్యలు పలు విధాలుగా మనతోటి, మన చుట్టూ ఉండే వారి ద్వారా వచ్చేది, లేదా మన కుటుంబంలోని మన పొరుగు వారి ద్వారా వచ్చేటువంటి యొక్క ప్రతి విధమైనటువంటి యొక్క ఆ శోధనను, సమస్యను ఎదుర్కోవటానికి మనము ప్రేమపూర్ణము కావాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. కాబట్టి మరి అట్టి ప్రేమ అనుభవంలోనికి మనం ఎదిగి మారేటువంటి దానికి సమయం అనేది పడుతుంది, కొనసాగుతూ ఉంటుంది. అది అనుభవంతో కూడినటువంటి నడిపింపు అయి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి ఇక మూడవది ఇంద్రియ నిగ్రహం గల కంట్రోల్ చేసుకునేటువంటి యొక్క మరి ఆత్మశక్తిని మరి దేవుడు మరి అంటే ఇప్పుడు కొన్నిసార్లు కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి లేదా మనస్సు సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి మన మైండ్ అనేటువంటిది, మన మనస్సు అనేటువంటిది కొన్నిసార్లు మరి తగ్గులు అవుతూ ఏం చేయాలి అనేటువంటి యొక్క మరి చిక్కులో, సమస్యలో పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఏం చేయాలి? దేవుడు చెప్పేది ఇదే ఉంటుంది, చేయాల్సింది ఇంకొకటి అయి ఉంటుంది. నువ్వు ఇక్కడికి వెళ్ళాలి, ఈ పని చేయాలి, ఇది అర్జెంటు అని ఇంట్లో చెప్పవచ్చు. హల్లెలూయా. లేదు, నేను నాకు టైం అయింది, నేను వెళ్ళిపోవాలి, హల్లెలూయా అని నీ మనసులో ఆలోచన కలిగి ఉంటావు. అప్పుడు ఇది చాలా ఎమర్జెంట్, మరి చాలా అత్యవసరమైనటువంటి పని, మరి దీన్ని తప్పనిసరిగా చేయాలి, ఇది అయిన తర్వాతనే నువ్వు ఇంకొకటి చేయి. అట్లా చాలా చాలా రకాలైనటువంటి యొక్క మరి శోధనలు అనేవి, లేదా సమస్యలు అనేవి, లేదా పరిస్థితులు, సిచ్యువేషన్స్ అనేవి కూడా మనం చుట్టుముడుతూ ఉంటాయి. లేదా సాతాను, అపవాది కలిగించేటువంటి యొక్క మరి శోధనలు, మరి వాటిని మనము కంట్రోల్ చేయాలంటే, మరి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలంటే మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ నిగ్రహ ఆత్మతో లేదా ధైర్యముతో దేవుడు ఏం చేయమంటున్నాడో మరి దానికై ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే కొన్నిసార్లు ప్రభు మనకిచ్చినటువంటి ఆత్మ పిరికి ఆత్మ కాదు, అది ధైర్యం కలిగినటువంటి ఆత్మది. కాబట్టి ప్రేమ ఆత్మది. కాబట్టి ఆ ప్రేమ ఆత్మతో ధైర్యముగా మరి పనిచేయడానికి మనం పూనుకునవలెను. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే దినమున ఈ యొక్క కార్యక్రమాలకు సిద్ధపడుతున్నప్పుడు ప్రభు మాట్లాడినటువంటి యొక్క మాట, ధైర్యం వహించుడి, కార్యము సఫలము చేయుదునన్న మాట ఏదైతుందో ప్రభు ఆ స్వరం వినిపించారు. హల్లెలూయా. అంటే మనం ఒక కార్యమును దేవుడి చిత్తానికి లోబడి ఆయన చేయమన్న పని చేయడానికి మనం ముందుకు వెళుతున్నప్పుడు, లేదా దాని ఇతరులతో పంచుకొని మాట్లాడుతున్నప్పుడు, నీ అంతరాత్మలో, నీ మనసులో ఉన్నంత వరకు సాతానుకు, అపవాదికి తెలియదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దాన్ని బయటికి ఓపెన్ అయి మాట్లాడుతూ ఉంటావో, పొరుగు వారితో, లేదా స్నేహితులతో, ఇంటి వాళ్ళతోటి, లేదా ఇంకెవరితోనైనా చెప్తూ ఉన్నప్పుడు అపవాది వింటాడు. హల్లెలూయా. ఏ పని చేయడానికైతే ఈయన ప్రణాళిక వేస్తున్నాడో ఆ ప్రణాళికలు నేను ఎప్పటికీ కూడా సాతాను దేవుని పనిని ఆటంకం చేయడానికి మనల్ని పలు విధాలుగా, పలు రకాలుగా మరి వాడు శోధించడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. అయిన వారి ద్వారా కానీ, ఇంటి వారు, బయట వారు, లేదా కొన్నిసార్లు స్నేహితుల ద్వారా కావచ్చు. హల్లెలూయా. కొన్నిసార్లు జత పని వారి ద్వారా కూడా కావచ్చు. అది కాకపోదు. హల్లెలూయా. అంటే ఒకే మనసు, ఒకే ఆత్మ, ఒకే నడిపింపు ఉంటే పర్వాలేదు, కానీ ఒకే నడిపింపులో దేవుని యొక్క ప్రేమను బట్టి ముందు కొనసాగుతూ ఉంటే ఆ యొక్క చిత్తము, నీ యొక్క చిత్తము నెరవేర్చుటయే నా యొక్క వాంఛే ఉన్నదని దావీదు కీర్తనకారుడు పలికినట్లుగా యేసు ప్రభు కూడా తండ్రి చిత్తము ఆయన నెరవేర్చుటయే గురి అయి ఉన్నది, ఆయన మొదటి ప్రాధాన్యత. హల్లెలూయా. కాబట్టి ఈ మొదటి ప్రాధాన్యతలో మనము ప్రేమించే విషయంలో ఆయనను ప్రేమించడంలో ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాల్సింది. దేవుణ్ణి పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి, పూర్ణ బలముతో ఆయనకు మొదటి ప్రయారిటీ మనము ఇచ్చి ప్రేమించాల్సింది. రెండవ ప్రయారిటీ, నీవు ప్రేమించినట్టు నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను నీవు ప్రేమించకపోతే, దేవుడైన యెహోవాను మొదటి ప్రాధాన్యతతో ప్రేమించకపోయినా
నిన్ను నీవు ప్రేమించకపోయినా నీ పొరుగువాన్ని ప్రేమించలేవు. హల్లెలూయా, అవునా కదా? ఆయనను మొదటి ప్రాధాన్యతతో ప్రేమించకపోతే, లేదా నీ యొక్క ఆత్మను లేదా ఇరుకున లేదా అపవాది ఏదో రకంగా ఇరుకున పడేసి పాపంలో పడవేయడానికి చిక్కులు పెట్టే పని సాతాను చేస్తాడు తప్పనిసరిగా. కాబట్టి అటువంటి సమయంలో దేవుణ్ణి ప్రేమించే ప్రాధాన్యతలో దేవుణ్ణి ప్రేమిస్తూ నీ ఆత్మను కాపాడుకోవడం అంటే పరిశుద్ధంగా అంతరాత్మను కాపాడుకున్న విషయంలో మరి ఆ ప్రాధాన్యతను కలిగి ఉన్నప్పుడు, మరి నిన్ను నీవు ప్రేమించుకుంటున్నప్పుడు తప్పనిసరిగా నీ పొరుగు వారిని ప్రేమిస్తావు. హల్లెలూయా. ఆ విధముగానే మనము ప్రేమించ సాధ్యమవుతున్నది, లేకపోతే మరి సాధ్యం కాదు. కాబట్టి మరి ఇంద్రియ నిగ్రహము, ధైర్యమునిచ్చేటువంటి ఆత్మనే మనకి ఇచ్చాడు. కానీ స్వస్థ బుద్ధి, దీన్ని ఇంకా ఏమిచ్చాడంటే ట్రాన్స్లేషన్లో స్వస్థ బుద్ధియు గల ఆత్మనే, అంటే మనము మన యొక్క శరీరమునకు మాత్రమే స్వస్థత కాక మన బుద్ధికి స్వస్థత అవసరం. మన యొక్క పేతురు లేఖలో బుద్ధి స్వస్థత అనే విషయం ఒక పాయింట్ ఉంటుంది పేతురు లేఖలో వచనం. కాబట్టి మనము మన యొక్క బుద్ధి, అంటే బుద్ధి గలవాడు అంటే మంచివాడని అర్థం. కాబట్టి దేవుడు ఎంత మంచివాడై అంటున్నాడో అంత మంచివాడము మనం కావాలి అంటే మరి ఆయన యొక్క ప్రేమ పూర్ణత అనేటువంటిది మనలో దినదినము ఆ సన్నిధి, ఆ యొక్క అనుభవ నిపుణులతో పాటు మరి ఆ పరిశుద్ధతలోనికి, పూర్ణతలోనికి ముందు కొనసాగడం అనేటువంటిది మనము మరి దేవుణ్ణి ప్రేమించి నిన్ను, అంటే నీవెంత మాత్రము కూడా పాపములో పడవేయడానికి అపవాది నిన్ను శోధిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు, మరి మొట్టమొదట ఆదాము ఏవకు ఏ విధంగానైతే ఆ టెస్ట్ అనేటువంటిది మరి జరిగినప్పుడు, ఆ టెస్టులో మరి అపవాది శోధనకు గురి చేసి బలహీనమైన వ్యక్తిని పట్టుకుంటాడు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులుగా కుటుంబంలో భార్య భర్తలు ఉన్నప్పుడు, భార్య భర్తల్లో బలహీనమైన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ బలహీనమైన వ్యక్తిని, అంటే ఆత్మీయ విషయంలో ఇక్కడ మాట్లాడేది, బలము దారుణ్యం విషయంలో పురుషులు బలవంతులే, కానీ దేవుని ఆత్మ బలముతో మనము ఎదగకపోతే, ఒకవేళ మరి స్త్రీ కంటే కూడా కొన్నిసార్లు బలహీనంగా ఉండే అవసరత పురుషులు కూడా జరగవచ్చును. కానీ త్వరగా శోధింపబడి శోధనకు గురి అయి పడిపోయేటువంటి ఘటము ఎవరంటే స్త్రీ అని చెప్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమలో, స్వభావములో మనకి ఎదుగుదల అనేటువంటిది బలముగా మరి కావాలి. ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ యొక్క బంధం అనేటువంటిది అవసరము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బంధము, మరి ఇద్దరు ముందుకు నడపబడేటువంటి ఆ బంధము, ఆ ప్రేమ అనేటువంటిది ఐక్యతను తీసుకొని రావటానికి అయినటువంటి ఆ శక్తి, నిపుణులు అనేటువంటిది, ఆ ప్రత్యేకత, ఆ ప్రత్యేక నడిపింపు అనేటువంటిది మరి గుర్తించి, మరి ఎవరిని దేవుడు ఏ పనికి వాడుకుంటాడో ఆ పనికి వారిని ప్రత్యేకించి మిషన్లో లేదా దేవుని పనిలో, దేవుని యొక్క సేవలో ఆ పనికి వాడనీయటము చాలా ముఖ్యమైనది. హల్లెలూయా. అది గుర్తించి మనం ఆ పని చేస్తున్నప్పుడు, ఆ యొక్క సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ముందు కొనసాగుతూ ఉంటున్నప్పుడు, మరి ఆ పనిని, ఆ ప్రత్యేకమైనటువంటి వరము వారికి మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది. దానిని గుర్తించి వాడుకోవడము, లేదా మనం వాడబడేటప్పుడు కూడా దేవుడు ఈ పనిలో అయితే నన్ను బాగా వాడతాడు, ఈ వరంలో అయితే బాగా వాడతాడు అనేటువంటిది మనం కూడా గుర్తించుకొని మనము దానికి ప్రాధాన్యతను మరి ఎక్కువ ఇచ్చి ముందుకు కొనసాగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఒకరికి ఒకరము శరీరమై ఉన్నాము కాబట్టి, శరీరము ఒకటే అవయము కాదు. ఒకే అవయవం అయితే, ఒకే వ్యక్తి అయితే ఆ ఒకే వ్యక్తికి ఉన్న ప్రత్యేకత వేరే ఉంటుంది. కానీ మనము వేరు అవయములుగా ఉన్నాము. ఆ వేరు అవయములు అంతా కూడా
ఒకే దేహముగా మనము మరి కుటుంబములోను సంఘములోను అలా ఉన్నాము కాబట్టి మరి సంఘమే క్రీస్తు యొక్క శరీరము. హల్లెలూయా. క్రీస్తు శరీరం ఎవరు? సంఘము. సంఘము మీకున్నటువంటి వ్యక్తిగతంగా లేదా మీకు ఇవ్వబడినటువంటి సంఘమైనను, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైనను లేదా శిష్యులైనను, వాళ్ళు విశ్వాసులుగా అంతటికే ఆపకుండా శిష్యులుగా కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రత్యేకతను మనం గుర్తించి వారిని సంఘంలో వాడుతూ ఉంటున్నప్పుడు దేవుని పని అనేటువంటిది మరి ప్రత్యేకమైనటువంటి ఆ విజన్, ఆ దర్శనం అనేటువంటిది దేవుడు పరిపూర్తి చేయడం జరుగుతుంది. హల్లెలూయా. అందుకు దేవుని యొక్క ఆత్మ వలన ఐక్యత అవసరమై ఉంది. కాబట్టి ఈ ఐక్యతను ఇచ్చేవారు కేవలము పరిశుద్ధాత్మ దేవుడే, ఆత్మదేవుడే. కాబట్టి జ్ఞానము వలన క్షేమము కలగదు, జ్ఞానం వలన ఐక్యత కలగదు. హల్లెలూయా. ఎందుకంటే కొన్నిసార్లు మన ఊహల్లో మన జ్ఞానంతో ప్లాన్లు వేస్తాం. మన ఊహల్లో మన జ్ఞానంలో మనం ప్లాన్ వేస్తే ఆ ప్లాన్ అనేది కొనసాగదు. దేవుడి ఆత్మను పట్టినటువంటి యొక్క ప్రణాళిక, దేవుడి చిత్తం ఏమై ఉన్నదా అనేటువంటి ఆయన చిత్తమును ఎరిగిన వారుగా, ఆయన చిత్తంలో ఎవరు ఏ విధంగా ప్రత్యేకంగా పనిచేయగలిగిన వారో ఆ ప్రత్యేకమైన పని నాకు ఏమై ఇవ్వబడింది, మరి ఆ పిలుపు ఏమిటా అని మీరు తెలుసుకోండి అని ఎఫెసీ 4:1 చదువుతున్నప్పుడు ఉంటుంది. దేనికి పిలువబడ్డాము అనేటువంటిది. కాబట్టి దానిని గుర్తించి మనము ఆ శరీరములో లేదా ఆ సంఘములో లేదా మనం అందరము కలిసినప్పుడు ఇవ్వబడిన సంఘము నీ శిష్యులు నీ విశ్వాసం వరకే కాదు, మనమందరము కూడా 1000 మంది ఉన్న లక్ష ప్రవక్తలుగా మనమంతా కూడా ఒకటే సంఘము, బాడీ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ఈ క్రీస్తు యొక్క మిషన్ ని, ఈ పనిని మనం ముందుకు తీసుకొని వెళ్ళటానికి కావలసినటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి దైవికమైనటువంటి యొక్క స్వస్థత మన యొక్క బుద్ధికిని, మన ఆత్మ పరిశుద్ధత, మన హృదయం యొక్క పరిశుద్ధతను మనం గమనించుకుంటూ కొనసాగుతూ ఉండాలి. కాబట్టి మరి దేవుడే దాన్ని బాగు చేసి, దేవుడే దాన్ని సరిచేసి ఆయన స్వభావం చేత అనగా ఆయన ప్రేమ స్వభావం చేత మనల్ని మనము వాడబడుతుగా మనము తగ్గింపు చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే రెండవ స్టెప్ అంటే దేవుడిలో యేసు ప్రభులో మరి దైవత్వంలో రెండవ వ్యక్తిగా ఫిలిప్పీ 2వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభు మరి ఏ విధంగా తనను తాను తగ్గించుకున్నాడో ద బెస్ట్ చాప్టర్ ఫిలిప్పీ పౌలు గారి ద్వారా రాయబడినటువంటి పత్రికలలో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, ఆ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన అనుకోలేదు, కానీ తగ్గించుకున్నాడు. ఆయన మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకునేను. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకునేను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒకే ఆలోచన, తండ్రియు కుమారుడిది ఒకే ఆలోచన. పరిశుద్ధాత్మ అయినటువంటి ఆత్మ వారిని ఏక మనసుతో నడిపించేటువంటి ఆ నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమారుని ఒకే ఆలోచనతో బంధించినటువంటి బంధింపు. హల్లెలూయా. ఆయన ఒక్కరై అంటే ఆయన ఒకడే కదా దేవుడు. అంటే మూడు వ్యక్తిత్వాలు, మరి ఒకే వ్యక్తిత్వం అనేది ప్రేమ వ్యక్తిత్వం. హల్లెలూయా. ఉపదేశ సారం ఏంటంటే ప్రేమయే అనేటువంటి నిష్కలంకమైన ఆ 3 విషయాలు మనం నిష్కలంకమైన విశ్వాసం చూడలేదు. ఉపదేశ సారం ప్రేమలో మనము పవిత్ర హృదయం చూసాము, 2వ పాయింట్ మనస్సాక్షి చూసాము, 3వది నిష్కపటమైన
విశ్వాసం. చూడండి, విశ్వాసం విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే వాక్యంలోనే నిష్కపటమైన విశ్వాసం అంటున్నాడు. మనము దేవుని మీద కలిగి ఉండవలసినటువంటి నమ్మకము, నమ్మదగినతనము. అందుకే పౌలు గారు కూడా అన్నాడు కదా, మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగిన వాడు. అంటే తనతో పాటు కూడా కలుపుకొని అన్నాడు. హల్లెలూయా. ఎక్కడో ఒక చోట పౌలు కూడా నమ్మదగిన విషయంలో మిస్ అయ్యి ఉంటాడు. తన బలహీనతను ఆయన ఎరిగి ఉంటాడు. అందుకే మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగిన వాడు అని చెప్పి పౌలు మరి ఆ గొప్ప మాట మాట్లాడగలిగినాడంటే మరి చూడండి ఎంత మరి తగ్గింపు. మరి త్రియేక దేవుడిలో యేసు ప్రభువు తను ఎలా దేవుని స్వరూపము కలిగిన వాడై సమానముగా ఉండగలిగిన వాడై కూడా తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఈ తగ్గింపు అనేటువంటిది మనము చేసుకున్నప్పుడు హెచ్చింపబడతామని యేసు ప్రభు మాట చెప్పాడు కదా. మనం తగ్గించుకుంటేనే మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో అప్పుడు మీరు హెచ్చింపబడతారు. అనగా ప్రభు యేసు తాను ఏమి చెప్పాడో ఏమి చేశాడో అదే మనకు ఆజ్ఞగా ఆయన మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆయన ముందు చేసి ఆయన తగ్గించుకొని ప్రతి విషయంలో ఆయన జ్యేష్ఠుడిగా, పెద్దవాడుగా, ఆచరించిన వాడుగా, అనుసరించిన వాడుగా, జీవించిన వాడుగా, ఆ పరిశుద్ధ ప్రేమను కనపరిచిన వాడుగా, అన్నిటికీ సంపూర్ణమైన మాదిరి ప్రభు యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఆయన వలె మనము తగ్గింపు కలిగి ఉండాలి. నీ సాటి దేవుడు లేరయ్యా, నీలాంటి దేవుడు లేరయ్యా, నీ సాటి దేవుడు లేరయ్యా, నీలాంటి దేవుడు